నేను ప్రేమించేవాడు. యెహోవా నా శరణము, నా కోట, నిన్ను రక్షించేవాడు. నా కేడము, నా రక్షము, నా దుర్గము, నా దేవుడు, నిన్ను ఆశ్రయించుతున్నాను నా దుర్గము. సామెతలు 6వ వచనం. సో మరి చీమల వద్దకు వెళ్ళుము, వాడి నడతలను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకును. 125వ కీర్తన. యెహోవా యందు నమ్మకించు వారి కదలక నిత్యము నిలుచు. సీయోను కొండలలో నిందరు, యెరూషలేము చుట్టూ పర్వతము ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నీతిమంతులు పాపం చేయడానికి తమ చేతులు చాపకుండానట్లు భక్తిహీనుల రాజధనము నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదు. యెహోవా మంచి వారికి మేలు చేయును, యథార్థ హృదయాలకు మేలు చేయును. తమ వంకర త్రోవలకు తొలగిపోవారని పాపం చేయవారితో కూడా యెహోవా కొనిపోవును. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. హల్లెలూయా. 23వ కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు. పచ్చికల చోటను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణము నాకు ఆయన చేత తీర్చుచున్నాడు. గడంధకారపు లోయలో నేను శమించలేదు. ఏ అపాయము నాకు భయపడను. నీవు నాకు తోడైనవు. నీ దుడ్డకరియు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచెదవు. నేను మళ్ళీ లేవద్దండి అమ్మ, కొంచెం కూర్చునండి, ఓర్చుకునండి. మళ్ళీ ఈ రోజే మళ్ళీ బతికుంటే మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తాం. నాకు భోజనం సిద్ధపరచదు. నూనెతో నా తల అంటున్నావు, నా గిన్నె నిన్న పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములు ఎందుకు కృపాక్షేమంలో వల్ల నా వెంట వచ్చును. చిరకాలం మందిరంలో నేను నివాసం చేసేది. ఎంతమంది ఉన్నారమ్మా? 18వ కీర్తన 2వ వచనాలు. నీ సహాయం వలన నేను శయనము జయింతును, నా దేవుని సహాయం వలన ప్రాకారము దాడుదును. దేవుడే దాతవంతుడు, యెహోవాకు నీ రణము. హల్లెలూయా.